గురువు గారు నమస్తే. హరే కృష్ణ తల్లి, చాలా రోజుల తర్వాత. ప్రశ్న గురువు గారు, మనము ఇంతకు ముందు చేసింది కూడా ఎలక్షన్స్ పైననే చేసాము. ఆ ఎలక్షన్స్ గురించి కూడా ఎవరు రాబోతున్నారు అనేది ఒక చిన్న ప్రిడిక్షన్ చేశారు అప్పుడే. అవును. ఎలా చెప్పగలిగారు అసలు దాన్ని? అంటే జనంలో ఎక్కువ తిరగటం వలన, లేకపోతే వాళ్ళ పల్స్ ఆల్రెడీ తెలిసిపోయిందా? ఏంటమ్మా ఇప్పుడు ఒక చోట ఉండి మాట్లాడడం వేరు. నేను ఎంత తిరుగుతానో మీకు తెలుసుగా. అవును. ఢిల్లీ టు గల్లీ. ఉమ్, అందువల్ల శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆ ఇటువైపు తెలంగాణ, నెల్లూరు, కోస్తా, అసలు రాయలసీమ, అనంతపురం, అసలు ఇచ్చాపురం అయినా, హిందూపురం, ఏ పురం అయినా అన్ని పురాల్లో ఉంటాం కదా. సో గత 5 ఏళ్లలో బాగా డిగ్రేడ్ చేశారు తిరుమలని, వైభవాన్ని. అయినప్పటికీ స్వామివారు ఉన్నారు. నేను ఎప్పుడో చెప్పానమ్మా. ఇప్పుడేంది, 15 ఏళ్ల క్రితం చెప్పా. తిరుమలలో ఎవరుంటారు? తిరుమలలో ఉండేది వెంకీ. ఆయన మహా పెంకి. పెట్టుకున్నోడు కల్లా పగి పెంకి. ఓకే. సో కాబట్టి తిరుమలలో మొట్టమొదటి మార్పులు ఏమిటంటే దర్శనం. ఇప్పుడు మేము మొన్న అభయ హిందూ సేన కార్యక్రమానికి భోజనాలు, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాం. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 9-10 రోజులు అయింది. ఆ పిల్లోడు ఇప్పుడు కూడా బండి మీద అంటున్నాడు, అచ్చి బాబు ఏం భోజనం అది, ఆశ్చర్యపోయాడు. అంటే అంత బాగుంది, అంత క్వాలిటీతో పెట్టాం. ఎవరు తినేసి అరిగిపోయి 9 రోజులు అయింది. స్టిల్ ఈ స్పీకింగ్. ఏదో ఒక పూటకి మేము పెట్టగలిగాం, పెట్టాం. తిరుమలలో ఎందుకు అలా పెట్టినావు? నీ సొమ్ము కాదుగా, వాళ్ళ సొమ్మేగా. ఆ మాటకు వస్తే వాళ్ళ సొమ్ము నువ్వు తింటున్నావు. నీ సొమ్ము ఎవడు తింటలేదు, నువ్వే వాళ్ళ సొమ్ము తింటున్నావు. తిరుమలలో అన్నదానం చేయడానికి వడ్డీ డబ్బులే ఇంకా 1000 పెట్టచ్చు. అసలు డబ్బు ముట్టక్కర్లే. వడ్డీ డబ్బులతో పెట్టచ్చు 1000 అయినా. అన్ని డబ్బులు ఉన్నాయి. సో కాబట్టి మంచి క్వాలిటీతో. ఎందుకంటే స్వామివారికి ఏం పేరుంది? నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అన్నమయ్య పాడతాడు, నెల 3 శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య వైభోగమమ్మ. కాబట్టి అన్నమయ్య చెప్పినట్టుగా ఆ వైభవాన్ని స్వామివారి యొక్క పిల్లలుగా, స్వామివారి యొక్క వారసులుగా, స్వామివారి యొక్క భక్తులుగా, తండ్రి యొక్క విభవానికి వారసులుగా మంచి ప్రసాదం తినే అర్హత, అధికారము భక్తులకు ఉంది. కాబట్టి భక్తులు ఇచ్చిన సొమ్ము భగవంతుడికి ఇచ్చారు. భగవంతుడి ద్వారా అది ఎన్నో మంచి పనులకి ఉపయోగపడాలి. ఇప్పుడు కూడా మేము అలా వస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ ఉంటుంది కదా, పరిపాలనా భవనం, లైటింగ్ అది కనపడింది. నేను చాలా రోజులు అయింది, 52 రోజులు అయిపోయింది. ఏమిటి లైటింగ్ పెట్టారు, ఇంతకుముందు కూడా ఉందా అన్న. ఉంది అన్నాడు. అక్కడ హనుమంతుడు ఇలా చెయ్యి పెట్టి ఉంటాడు. సంతోషం. ఆ పక్కనే వరదరాజస్వామి గుడి. ఈ రోడ్ల మీద దొల్లినా కూడా సంతోషమే. ఇది ఆలవారులు నడిచిన నేల, ఆచార్యులు నడిచిన నేల అని అలా సంతోషంగా బండి మీద మాట్లాడుకుంటూ వచ్చేసాం. విషయం ఏంటంటే తిరుమల ఒక దివ్యమైన భావన, వెంకటేశ్వర స్వామి ఒక అద్భుతమైన భావన. ప్రతి సంవత్సరం బృందావనం వెళ్తే రైల్లో లేకపోతే దిగిన తర్వాత ఢిల్లీలో అక్కడ ఇక్కడ కాసే పదారే అంటారు ఎవరో ఒకళ్ళు. తిరుపతి సే అన్నాం అనుకోండి, వెంటనే చెప్పులు తీసి దండం పెడతారు.
అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు మనమే వెంకటేశ్వర స్వామి. అంత ఫీలింగ్ వాళ్ళకి. తిరుపతి బాలాజీ. మరి ఆ ఫీలింగ్ నువ్వు నాశనం చేయకూడదుగా. కాబట్టి లోపల తోపులాట్లో ఇంతకుముందు మైకులు పెట్టారు మంచులు. అసలు గరుత్మంతుడి దగ్గర నుంచి జేవిజీల దగ్గరికి వెళ్ళడానికి ఎంతసేపు పడద్దమ్మా? తక్కువ సమయమే పడుతుంది. 15 సెకండ్సా? అంతేగా. 15 మినిట్స్ ఏం పట్టదుగా. మరి ఆ కొద్దిసేపట్లో స్వామిని చూస్తూ మనస్సుని అక్కడ పెడుతూ గోవిందా గోవింద అనుకోవాలి కదా. వాళ్ళు ఇంట్లో బ్యాగులు సర్దుకుని టికెట్లు బుక్ చేసుకుని నానా ఇక్కట్లు పడి మెట్లెక్కి లేకపోతే బస్సు ఎక్కి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒళ్ళు హోనం చేసుకుని ఆ క్యూ లైన్లో వెయిట్ చేసి అక్కడ దాకా ఎందుకు వచ్చారు? స్వామివారి దర్శనం, స్వామివారిని ఏదో దర్శనం చేసుకోవడానికి కదా. అది కూడా అంత దూరం నుంచి కదా. నువ్వు అప్పుడు ప్రశాంతంగా ఉంచాలిగా వాళ్ళని. నువ్వు అప్పుడు మైక్ పట్టుకుని నడవాలి నడవాలి అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. నిన్నేం చేస్తే పాపం లేదు చెప్పు. నువ్వేమో బోర్డుల మీద ఏం రాసావు? కీప్ సైలెంట్, చాంట్ ఇన్సైడ్. ఏంటో వీళ్ళ తెలివితేటలు. ఇప్పుడు కూడా పోమ్మా, మేము రేపో మర్నాడు వెళ్తాం శ్రీనివాస మంగాపురంలో. మనస్సులోని స్వామివారిని ధ్యానించండి. నీ మొహమేం కాదు. ఆశోషయ కేశవ కీర్తనం. ఇప్పుడు అమ్మ నీతో నేను ఎన్ని ఇంటర్వ్యూలు, ఇది ఎన్నోది? 6? ఇది 6వది గురుగారు. కదా. నేను ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చానో వాటన్నిటికీ కట్టుబడి ఉంటాను నేను. వెనక్కి తీసుకోను. 22,000 వీడియోలు నా ఛానల్లో. మీరు ఇంకా బోల్డ్ వేరే ఛానల్స్ ఎవరైనా నేను అన్నమాట కట్టుబడి ఉంటా. ఛాలెంజ్. ఎక్కడన్నా చిన్న చితగా తేడా వస్తే క్షమాపణ చెప్పడానికి కూడా నేను రెడీ. ఇప్పుడు స్వామివారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏదో మొక్కుదాం, ఏదో చెప్పుకుందామని. నువ్వు ఆ టైంలో మైక్లో పట్టుకుని గోల్ చేస్తే వాడి మనశ్శాంతి ఉంటుందా? ఓ పిల్ల ఏడిచింది, ఓ భార్యాభర్తలు హైదరాబాద్ వాళ్ళే 3 సార్లు దర్శనానికి వెళ్ళి డిస్టర్బ్ అయ్యి వెనక్కి వచ్చాను, స్వామివారిని చూడలేదు అని ఏడిచింది ఆ పిల్ల. ఏమ్మా అంటే, మా ఆయన ముందు నడుస్తున్నాడు, నేను వెనకాల నడుస్తున్నాను. ఏదో మనసులో అలా దగ్గర స్వామివారిని మనసులో తెచ్చుకుంటూ దండం పెట్టుకుంటూ నడుస్తుంటే ఎవడో చెయ్యేసి తోచాడు. కొన్ని స్త్రీ టచ్ చేస్తే వేరు. మనసు విరిగిపోయింది, వాడిని కొట్టే 4 పీకుదామనిపించింది, ఏం చేయలేకపోయాను అని ఏడిచింది. కాబట్టి తిరుమల క్యూ లైన్లో స్త్రీల విషయంలో స్త్రీలే ముట్టే పని కూడా లేదమ్మా. నడవండి అమ్మా, వెనకాల చాలా మంది ఉన్నారు నాన్న. ఓనర్తో ఎలా ఉంటావు నువ్వు? ఓనర్తో ఎలా ఉంటావు అలా ఉండు. ఏదో మీరు ఓనర్లు అనుకుంటారేంటి? హుండీలో డబ్బులు ఎత్తే కదా నీకు జీతం వచ్చింది. హుండీలో డబ్బులు వేసేది ఎవరు? మేము. ఏమైనా చెబితే హట్ అవుతారు. ఏం చేయాలమ్మా?